గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి బంకింగ్హామ్ చటోపాధ్యాయ్ అనమాట. మామూలుగా అయితే ఆయన పేరు బంకింగ్హామ్ చటోపాధ్యాయ్, కానీ ఇంగ్లీష్ వాళ్ళు పలకడం రాక చరద్దీ చేశారనమాట. ఆయన పుట్టింది వచ్చేసి 26 జూన్ 1838 పుట్టారు. అంటే అదొక 162 ఇయర్స్, ఇది 25 ఇయర్స్, 187th బర్త్డే అనమాట. ఇది ఆల్రెడీ ఆయన డెత్ డే గురించి ఏప్రిల్ నేను వీడియో చేశాను. అది చూడకపోతే నేను రిలేటెడ్ వీడియోలు పెడతాను, చూడండి ఒకసారి. బంకింగ్హామ్ చటర్జీ వచ్చేసి బెంగాల్ నోవలిస్ట్ అనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎట్టయితే జనగణమన రాశారో, ఈయన వందే మాతరం రాశారనమాట. సో ఆల్రెడీ నేను ఆయన గురించి ఏప్రిల్లో వీడియో పెట్టాను, మళ్ళీ చెప్పాలన్నమాట. బర్త్డే గురించి కూడా చెప్తున్నాను. సో ఇలాంటి ఎంతోమంది రచయితలు అండ్ నావలిస్ట్స్ మన దేశానికి కొంచెం ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్రంట్ ఉండి సపోర్ట్ చేస్తే అండ్ ఫైట్ చేస్తే, వీళ్ళు వాళ్ళ నవలల ద్వారా వాళ్ళ ఇలాంటి వాటి వల్ల సపోర్ట్ చేశారనమాట. మనకు తెలిసిందే, వందే మాతరం వచ్చేసి నేషనల్ సాంగ్, జనగణమన నేషనల్ యాంథమ్. ఐ థింక్ ఇట్ ఈజ్ రాంగ్. ఒకవేళ రెండింటి మధ్య ఏమైనా కొంచెం రాంగ్ చెప్తే సారీ. కొంచెం అటు ఇటు రెండు ఒకేలా ఉంటాయి. నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ రెండు ఒకటి అనమాట. ఆయన వచ్చేసి జనగణమన వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్, ఇది వచ్చేసి వందే మాతరం బంకింగ్హామ్ చటర్జీ అనమాట. చటర్జీ రెండింటి లేదని ఒకటే. సో ఈరోజు అయింది 187 బర్త్డే. జోహార్ సార్, అమర్ రహే అండ్ సెల్యూట్ టు యూ. వందే మాతరం అండ్ జై భారత్ మాతకి, జై హిందుస్థాన్ అండ్ జై ఇండియా. అండ్ ఎంతోమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ నావలిస్ట్ మనకు కష్టపడి ఫ్రీడమ్ తెచ్చారు. సో ఇక్కడి నుంచి అయినా దేశాన్ని స్వతంత్ర వాళ్ళు తెచ్చిన దాదానికి మనం ఉపయోగపడతామని చెప్పి, మంచిగా వినియోగించుకుంటామని చెప్పి, అండ్ ఇంచిన దేశభక్తితో ఓన్లీ ఇండిపెండెన్స్ డే రోజు కాకుండా, రిపబ్లిక్ డే కాకుండా ప్రతిసారి మన లైఫ్ లాంగ్ దేశభక్తితో బతుకుతారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.